ప్రముఖ సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ వరంగల్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేశారు. ప్రజాశాంతి అభ్యర్థిగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు బాబు మోహన్ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కలెక్టరేట్ వరకు తన అనుచరులతో కలిసి కారులో వెళ్లిన బాబు మోహన్ గేటు వద్ద నుంచి వీల్ చైర్లో కలెక్టరేట్ లోపలికి వెళ్లారు. ఆయన మోకాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే నడవలేక వీల్ చైర్లో కలెక్టరేట్ లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అతని నెంబర్ 4 మెంబర్స్ ఎవరు? 3 సార్లు ఎమ్మెల్యే, క్యాబినెట్ మధ్యలో పనిచేసిన ఆయన గ్రేట్ ఆఫీసర్ చూసిన బాబు నాపిన బాబు బయటికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆందోళ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బాబు మోహన్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ 1,00,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ నిలిచారు. బాబు మోహన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ ఈయనకు కేవలం 5,524 ఓట్లు మాత్రమే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బాబు మోహన్ ఆ తరువాత తనకు పార్టీలో సరైన గౌరవం దక్కటం లేదంటూ బీజేపీపై చిందులు తొక్కారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న బీజేపీకి రాజీనామా చేశారు. మార్చిలో కేఏపాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ నుంచి పోటీ చేస్తారని కేఏపాల్ ప్రకటించారు. ఇక ఈ రోజు బాబు మోహన్ నామినేషన్ వేశారు. బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి ఖచ్చితంగా లోక్సభకు పోటీ చేస్తానని, ఎంపీగా గెలుస్తానని బాబు మోహన్ గతంలో చెప్పారు. నిజానికి ఆయన బీజేపీ తరపున వరంగల్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారట. కానీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతోనే ఆయన పార్టీని వీడినట్లు గతంలో గుసగుసలు వినిపించాయి. మొత్తానికి పార్టీ మారిన వరంగల్ నుంచి లోక్సభకు పోటీ చేయాలనే కోరికను బాబు మోహన్ తీర్చుకుంటున్నారు. బాబు మోహన్ పొలిటికల్ జర్నీ తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక కార్యకర్తగా పార్టీకి బాబు మోహన్ సేవ చేశారు. 1998లో మెదక్ జిల్లా ఆందోళ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ రాగా టీడీపీ నుంచి పోటీ చేసి బాబు మోహన్ గెలిచారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ గెలిచారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో లేబర్ మినిస్టర్గా పనిచేశారు. అయితే ఆ తరువాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ చేతులు వరుసగా ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీఆర్ఎస్లో చేరి ఆందోళన నుంచి దామోదర్ రాజనరసింహపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో బీజేపీ తరపున ఆందోళన నుంచి పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.
ఇక ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ నుంచి తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. లోపల బయటికి